బైబిల్କୁ నోటు ప్రార్థన మనం చేస్తున్న ప్రార్థనకు ଆମେ କରୁଥିବା ପ୍ରାର୍ଥନାର జవాబు రావాలంటే ଉତ୍ତର ଆସିବା ବେଳେ ఈ ప్రార్థన జవాబు పొందుకోవాలంటే ఈ ప్రార్థనకు ଆମେ ଯଦି ଜବାବ ଯଦି ଚାହିଁବା మనం పాటించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ଆମେମାନେ କ'ଣ ଆବଶ୍ୟକ ଅଛି ଏଇ ଉତ୍ତର ପାଇବା ପାଇଁ? అలాగే మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తాడు. ଯଦି ଆମେ ସେହିଭଳି ଆମେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା ତାହେଲେ ଆମେ ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ପାଇବା. ప్రార్థించడం అనగా మనకు అందరికీ తెలిసిన విషయమే. ପ୍ରାର୍ଥନା ବେଳେ ଆମେ ଜାଣୁ ଆମେ କିପରି ପ୍ରାର୍ଥନା କରିବା. దేవునితో మాట్లాడటం. ପ୍ରାର୍ଥନା କରିବା ବେଳେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥାବାର୍ତ୍ତା ହେବା. విశ్వాసులైన మనము ବିଶ୍ୱାସୀ ହେବା ଆମେମାନେ ప్రతిదినం కూడా ప్రార్థిస్తూనే ఉంటాం. ପ୍ରତିଦିନ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିଥାଉ. అయితే ఒక్కోసారి మనకి జవాబు రాదు. ହେଲେ ଆମକୁ କ'ଣ ଉତ୍ତର ଆମେ ପାଇପାରିନଥାଉ. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. କେତେ ପ୍ରାର୍ଥନା କଲେ ବି ଆମେ ଉତ୍ତର ପାଇପାରିନଥାଉ. మనకి విసుగుదల వస్తూ ఉంటుంది. ଆଉ ଆମମାନଙ୍କୁ నిరాశ కలుగుతూ ఉంటుంది. ନିରାଶ ଆମମାନଙ୍କୁ ଆସିଥାଏ ଆମମାନଙ୍କ ଜୀବନରେ. ఎందుకు ఎంత ప్రార్థన చేసినా దేవుని యొక్క నుండి ఏ మాత్రం జవాబు రావటం లేదు అన్న ఒక నిరాశలో పడిపోయి దేవుని సన్నిధి కూడా మానుకుంటూ ఉంటాం. ଆମେ କେତେ ପ୍ରାର୍ଥନା କଲେ ବି କ'ଣ ଆମେ ତାର ଉତ୍ତର ପାଇପାରିନଥାଉ. ଯେତେବେଳେ ଆମେ ଉତ୍ତର ପାଇପାରିନଥାଉ ସେତେବେଳେ କ'ଣ ଆମମାନଙ୍କ ମନରେ ଗୋଟେ ନିରାଶ ప్రార్థించడం కూడా మానేస్తూ ఉంటాం. ଆଉ ସେତେବେଳେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ବି ବନ୍ଦ କରିଦେଇଥାଉ. కోటానికి వెళ్ళడం కూడా మానేస్తూ ఉంటాం. ଆଉ ପ୍ରାର୍ଥନା ଗୃହକୁ ମଧ୍ୟ ଯିବା ବନ୍ଦ କରିଦେଇଥାଉ. కానీ మనలో ఏ లోపం ఉంది, ఎందుకు బట్టి నా ప్రార్థన ప్రభు వినలేదు అన్నది మనం ఒకసారి పరీక్షించుకోగలిగితే ఆ లోపం అన్నది ఏంటో మనకి దేవుని వాక్యాలు పెట్టి మనం తెలుసుకోగలుగుతాం. କିନ୍ତୁ ଆମମାନଙ୍କର କୌଣସି ପ୍ରାର୍ଥନାର କ'ଣ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଅଭାବ ଅଛି ଯଦି ଆମେ ଜାଣିପାରିବା ତାହେଲେ ଆମେ ଆଗକୁ ଯାଇପାରିବା. ఆ లోపం ఎప్పుడైతే మనకి తెలిసి వచ్చిందో చర్చ చేసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ଆଉ ସେ ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ନ ଶୁଣିବାର ତାର କାରଣ କ'ଣ ଅଛି ଯଦି ଆମେ ଜାଣିବା ତାହେଲେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରି ଉତ୍ତର అప్పుడు మనం ప్రార్థన చేసిన తర్వాత ସେତେବେଳେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିସାରିବା ପରେ అలాగే జవాబు త్వరగా వస్తుంది. ଆମମାନଙ୍କୁ ଉତ୍ତର ଆମେ ପାଇପାରିବା. దేవునికి స్తోత్రం. ପ୍ରଭୁଙ୍କର ଧନ୍ୟବାଦ ଦେଉ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. లూకా సువార్త 18వ అధ్యాయము ଲୁକା ସୁସମାଚାର 12 ପର୍ବ 13, 14 వచనం చదువుకుందాం. 13, 14 ପର୍ବ ପଢିବା. లూకా సువార్త 18, 13, 14. అయితే సుక్కని దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడనియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. କିନ୍ତୁ କାରାଗାରୀ ଦୂରରେ ଠିଆ ହୋଇ ସ୍ୱର୍ଗ ଆଡ଼େ ଉତ୍ତରଦୃଷ୍ଟି କରିବାକୁ ସୁଦ୍ଧା ସାହସ କଲା ନାହିଁ। କିନ୍ତୁ ଆପଣ ଛାତିରେ ମାରି ହୋଇ କହିବାକୁ ଲାଗିଲା, ହେ ଈଶ୍ୱର, ମୁଁ ପାପୀ, ମୋତେ ଦୟା କର। ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି, ସେ ଲୋକ ନୁହେଁ, ବରଂ ଏଇ ଲୋକ ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇ ଆପଣା ଗୃହକୁ ଚାଲିଗଲା। କାରଣ ଯେ କେହି ଆପଣଙ୍କୁ ଉନ୍ନତ ବୋଲି ଦେଖାଏ ତାହାକୁ ନତ କରାଯିବ, କିନ୍ତୁ ଯେ ଆପଣଙ୍କୁ ନତ କରେ ତାହାକୁ ଉନ୍ନତ କରାଯିବ। ఇక్కడ ଆଉ ଏଠାରେ దేవుడు ఆలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ 2 ଜଣ ଗଲେ. ఎందుకు వెళ్ళారు? କାହିଁକି ଗଲେ? ప్రార్థించడానికి వెళ్ళారు. ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଗଲେ. మొట్టమొదటి వ్యక్తి పరిచయుడు. ଆଉ ପ୍ରଥମେ କିଏ ଗଲା? କରଗ୍ରାହୀ. అతను ఏమని ప్రార్థన చేశాడో మనకు తెలుసు కదా. ଆଉ ସେ କୋଉ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କଲେ ଆମେ ତା ఆయన ଜାଣୁ. ప్రార్థన ఎలా ఉన్నదంటే ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା କି ପ୍ରକାର ଅଛି ମାନେ పరిచయుడు నిలబడి ଆଉ କରଗ୍ରାହୀ ଠିଆ ହୋଇ 11వ వచనం. పరిచయుడు నిలబడి, କରଗ୍ରାହୀ ଠିଆ ହୋଇ దేవా నేను చోరులను అన్యాయస్తులను ଆଉ ପ୍ରଭୁ ସ୍ୱର୍ଗ ଆଡ଼େ ଉତ୍ତରଦୃଷ୍ଟି କରିବାକୁ ସୁଦ୍ଧା ସାହସ କଲା ନାହିଁ. పరిచయుడు నిలబడి, దేవా నేను దొంగలను అన్యాయస్తులను
వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సౌకర్య వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను। ଆଉ 11 ପଦ ଏହିପରି ଭାବରେ ଅଛି, ଫାରୁସୀ ଦଣ୍ଡାୟମାନ ହୋଇ ଆପଣା ନିକଟରେ ଏହି ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଲାଗିଲେ, ହେ ଈଶ୍ୱର, ମୁଁ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଅଛି ଯେ ମୁଁ ଅନ୍ୟ ସମସ୍ତ ଲୋକଙ୍କ ପରି ଅତ୍ୟାଚାରୀ, ଅଧାର୍ମିକ, ବ୍ୟଭିଚାରୀ କିମ୍ବା ଏହି କରଗ୍ରାହୀ ପରି ସୁଦ୍ଧା ନୁହେଁ। 12వ వచనంలో మనం చూసినట్లయితే 12 ପଦରେ ଆମେ ଦେଖିଲେ, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ భాగమును చెల్లించుచున్నానని చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను। ମୁଁ 12 ପଦ ଆମେ ଦେଖିଲେ ଓଡ଼ିଆରେ, ମୁଁ ସପ୍ତାହରେ 2 ଥର ଉପବାସ କରିଥାଏ ଓ ମୋର ସମସ୍ତ ଆୟର ଦଶମାଂଶ ଦାନ କରିଥାଏ। ఈ విధంగా తాను ప్రార్థన చేశాడండి। ଏହି ପ୍ରକାର ସେ ପ୍ରାର୍ଥନା କଲେ ଫାରୁସୀ। ఇచ్చిన దాన్ని ఎవరైనా బయట పెట్టుకుంటారా? ଆଉ କିଏ ଯଦି ଦେବା ଲୋକ କିଏ ବାହାରେ ଆମେ କହିବା କି, ఇతరులకి చెప్పుకుంటారా? ଆଉ ଅନ୍ୟ ଜଣଙ୍କୁ କହିଥାଉ କି ଆମେ, అలా చెప్పుకున్నారంటే నేను ఎంత మంచోడో మీరు ఆలోచించండి అని వారికి తెలియపరుస్తున్నాను। ଯଦି ଆମେ ମାନେ ସେ ପ୍ରକାର କହିଥାଉ ତାହେଲେ ଆମକୁ କିପରି ଲୋକ ବୋଲି ତମେ ତାହା ଜାଣ ବୋଲି ଆମେ ଜଣାଇଥାଉ ଲୋକମାନଙ୍କୁ। డాంబికం అది, ଆଉ ସେଇଟା ହଉଛି జీవపుటము అది, గర్వం। ସେ ହଉଛି ଗର୍ବ। అతని ప్రార్థన అలాగుంది। ଆଉ ସେ ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ସେ ପ୍ରକାର ଥିଲା। రెండో వాడి ప్రార్థన ఎలా ఉన్నదంటే, ଆଉ 2 ଜଣ ଯୋଉ ଅଛି ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା କିପରି ଥିଲା ମାନେ, చదివిన ప్రకారంగా ଆଉ ଲେଖା ହେଇଥିବା ପ୍ରକାରେ, అయితే శంకర దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను। ଆଉ 13 ପଦରେ ଏହି ପ୍ରକାର କରଗ୍ରାହୀ ପ୍ରାର୍ଥନା ଅଛି, କିନ୍ତୁ କରଗ୍ରାହୀ ଦୂରରେ ଠିଆ ହୋଇ ସ୍ୱର୍ଗ ଆଡ଼େ ଉଦ୍ଦୃଷ୍ଟି କରିବାକୁ ସୁଦ୍ଧା ସାହସ କଲା ନାହିଁ, କିନ୍ତୁ ଆପଣା ଛାତିରେ ମାରି ହୋଇ କହିବାକୁ ଲାଗିଲା, ହେ ଈଶ୍ୱର, ମୁଁ ପାପୀ, ମୋତେ ଦୟା କର। అని ఈ విధంగా ఆయన ప్రార్థన చేశాడు। ଆଉ ଏହି ପ୍ରକାର ସେ କରଗ୍ରାହୀ ପ୍ରାର୍ଥନା କଲା। ఈ రెండు ప్రార్థనలు కూడా పరమందున దేవుడు ఆలకించున్నాడు। ଏହି 2 ଜଣଙ୍କ ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶୁଣି ଅଛନ୍ତି। ఎవరు ఏ విధంగా ప్రార్థిస్తున్నా సరే ఆ ప్రార్థన వినగలిగినట్టు వాడు ఆయన। ଆଉ କିଏ କୋଉ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି ସେ ପ୍ରାର୍ଥନାକୁ ଶୁଣୁଥିବା ଈଶ୍ୱର। ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థనకి జవాబు దొరుకుతుంది। ସେ ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ତାଙ୍କର ଉତ୍ତର ମିଳୁଅଛି। వారు వారి కొరకు చేసిన ప్రార్థన జవాబు దొరకదు। ଆଉ ଯିଏ କି ନିଜ ନିଜ ପାଇଁ ଯେ ପ୍ରାର୍ଥନା କରେ ତାହାର ଉତ୍ତର ସେମାନେ ପାଇପାରିବେ ନାହିଁ। అందుకే ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, ଆଉ ପ୍ରଭୁ କହୁଥିବା କଥା ମାନେ କଣ ଆଣେ, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్తున్నాను। ଆଉ ଯେ ଯେମିତି କରଗ୍ରାହୀର ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଏଠାରେ ଶୁଣିଛନ୍ତି। ସେ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను। ଆଉ ଏ ପ୍ରକାର 14 ପଦରେ ଏହି ପ୍ରକାର ଲେଖାଯାଏ, ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି ସେ ଲୋକ ନୁହେଁ, ବରଂ ଏହି ଲୋକ ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇ ଆପଣା ଗୃହକୁ ଚାଲିଗଲା। తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని ఆయనతో తెలియపరిచాడు। କାରଣ ଯେ କେହି ଆପଣାକୁ ଉନ୍ନତ ବୋଲି ଦେଖାଏ ତାହାକୁ ନତ କରାଯିବ। ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఒక ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన, ଗୋଟେ ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁଙ୍କୁ ସନ୍ତୋଷଜନକ ପ୍ରାର୍ଥନା, ఆనందపరిచే ప్రార్థన। ଆନନ୍ଦ କରିବା ପ୍ରାର୍ଥନା, ఇంకొక ప్రార్థన దుఃఖం కలిగించే ప్రార్థన। ଆଉ ଗୋଟେ ପ୍ରାର୍ଥନା ହଉଛି ଦୁଃଖିତ ହେବା ପ୍ରାର୍ଥନା। ఎంతమంది వినయ విధేయతలు కలిగి ఆయన సముఖంలో ప్రార్థించగలుగుతున్నారు? ଆଉ କେତେ ଜଣ ତାହାଙ୍କର ବିଧି ଅନୁସାରେ ପ୍ରାର୍ଥନା କରିପାରୁଛନ୍ତି? ఏ విధంగా ప్రార్థించగలుగుతున్నారు? କୋଉ ପ୍ରକାର ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି? శంకర వలె ప్రార్థించగలుగుతున్నామా? ଋଷି ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି କି? పరిచయుడు వలె ప్రార్థన చేస్తున్నామా? କରଗ୍ରାହୀ ଭଳିଆ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ କି? అది మనం ఆలోచించుకోవాల్సి। ସେଇଟା ଆମେ ନିଜେ ନିଜକୁ ଆମେ పరీକ୍ଷା କରିବାର ଅଛି। తగ్గించుకున్న వారు దేవుని చేత హెచ్చింపబడతారు। ଯିଏ ନତ ହେବ ତାଙ୍କୁ ପ୍ରଭୁ କଣ ଉନ୍ନତ କରିବେ। తనకు తాను హెచ్చించుకున్న వారు దేవుడు వారిని అణిచివేస్తూ ఉంటారు। ଆଉ ଯିଏ ନିଜକୁ ଯିଏ ଉନ୍ନତ ବୋଲି ଦେଖାଏ ପ୍ରଭୁ କଣ କରିବେ ତାକୁ ନତ వారు କରିବେ। ఎన్ని కార్యం చేసినా ఫలితం లేకపోయింది। ସେ କଣ ଯେକୌଣସି କାର୍ଯ୍ୟ କଲେ ବି ସେ ఎన్ని ସଫଳ దశభాగాలు ହୋଇପାରିବେ। ఇచ్చినా ఫలితం లేకపోయింది। ସେ ଦଶମ ଭାଗ ଦେଲେ ବି ସେ ఎన్ని ఉపవాసాలు ఏర్పరిచి జరిపిస్తున్నా సరే ఫలితం లేక। ଆଉ ସେ ବହୁତ ପ୍ରକାର ଉପବାସ କଲେ ବି ତାର ପ୍ରତିଫଳ ସେ ପାଇପାରିବେ ନାହିଁ। ప్రియ దేవుడి సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఏదైనా సరే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా
దేవుని ప్రజలమైన మనము చేయగలిగితేనే అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకి ఫలితం ఉన్నదన్న సంగతి మనము గ్రహించి తీరాలి. ଆଉ ବାକ୍ୟ ଯେପରି ଲେଖାଯାଏ ଆମେ ଯୋଉଟା ଥିବ ଯୋଉଟା ହଁ ସେଇଟା ହଁ ସେ ଭଳିଆ ଯଦି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ତାହେଲେ ଯାଇକି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାର ପ୍ରତିଫଳ ଦେବେ। అందుకంటే వాక్యం ఎల్లప్పుడూ మన హృదయంలో నివసించేటట్లుగా మనం చూసుకుంటూ ఉండాలి. ଆଉ ସବୁବେଳେ ଆମେ ଯେମିତି ବାକ୍ୟ ଯେମିତି ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ରହିପାରିବ ସେଇ ପ୍ରକାରେ କ'ଣ ଆମେ వాక్యానికి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండడానికి పెట్టుకో. ବାକ୍ୟକୁ ଆମେ ଯେମିତି ଦୂର ଭାବରେ ନ ହେବା ସେଥିପାଇଁ ଆମେ ଜାଗ୍ରତ ହୋଇ ରହିବା। మనం ప్రతిదినం కూడా వాక్యం చదివేవారుగా ఉండాలి, చదువు వచ్చేవారు. ଆମେ ପ୍ରତ୍ୟେକ ଦିନ କ'ଣ କରିବା ବାକ୍ୟ ପଢିବା ଲୋକ ପରି ହେବା ଆବଶ୍ୟକ। లేదంటే వాక్యం చక్కగా వినగలిగిన వారిగా ఉండాలి. ନହେଲେ ଆମେ ବାକ୍ୟ ଶୁଣିବା ଲୋକ ପରି ହେବା ଆବଶ୍ୟକ। అలాగ మనము సిద్ధపడినట్లయితే ସେହିପରି ଯଦି ଆମେ ହେବା వాక్యం మీద మనం నడవగలుగుతాం, ବାକ୍ୟ ରୂପରେ ଆମେ ଚାଲିପାରିବା, వాక్యానుసారంగా మనం జీవించగలుగుతాం, ବାକ୍ୟ ହିସାବରେ ଆମେ ଚାଲିପାରିବା, వాక్యానుసారంగా మనం సమస్తము చేయగలుగుతాం. ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ଆମେ କରିପାରିବା। ఇంకొక విషయం చదువుతాం. ଆଉ ଗୋଟେ ବିଷୟ ଦେଖିବା మత్తయి సువార్త ମାର୍କୋ ସୁସମାଚାର 18:35 చూడండి. మత్తయి సువార్త 18:35లో మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మీ ఎడల చేయునని। ତୁମେମାନେ ପ୍ରତ୍ୟେକ ଜଣ ଯଦି ଅନ୍ତର ସହ ଆପଣା ଆପଣା ଭାଇକି କ୍ଷମା ନ କର ତାହେଲେ ମୋର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ହିଁ ତୁମକୁ ପ୍ରତି ସେହି ପ୍ରକାର କରିବେ। మీలో ప్రతి వాడును అదే కదా చదువు. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల క్షమించునని। ଆଉ 35 ପଦରେ ଏପରି ଲେଖାଯାଏ ତୁମ୍ଭେ ମାନେ ପ୍ରତ୍ୟେକ ଜଣ ଯଦି ଅନ୍ତର ସହ ଆପଣା ଆପଣା ଭାଇକି କ୍ଷମା ନ କର ତାହେଲେ ମୋହର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ହିଁ ତୁମମାନଙ୍କ ପ୍ରତି ସେହି ପ୍ରକାର କରିବେ। ప్రభు అయిన యేసు ପ୍ରଭୁ ଯୀଶୁ రక్షణ పొందిన మనం ప్రతి ఒక్కరిని క్షమించాడు. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଥାଉ ଆମ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କ୍ଷମା କଲେ। ఈ దినాల్లో రక్షణ పొందిన వారు కూడా తోటి వారి పట్ల ఎదుటి వారి పట్ల క్షమాపణ కలిగి ఉండటం లేదు। ଆଉ ଆଜିକ ଦିନରେ ଯେଉଁମାନେ କ୍ଷମା ପାଇଛନ୍ତି ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ କ୍ଷମା ନ ପାଇବା ଭଳିଆ ରହୁଛନ୍ତି, క్షమించలేకపోతున్నారు। ଆଉ କ୍ଷମା କରିବା ଲୋକ ପରି ରହୁନାହାନ୍ତି। అలాంటి వారు దేవునికి ఎంత అవమానపరుస్తున్నారు అన్న సంగతి ସେହି ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ କେତେ ଅପମାନିତ ହୋଇ దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం। ଆଉ ସେ ବାକ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ହିଁ ଆମେ ଜାଣିବାକୁ ପାଇବା। ప్రభు నిజముగా తన నోటి ద్వారా పలుకుతున్న పలుకులు ଆଉ ପ୍ରଭୁ ନିଜେ ସ୍ୱୟଂ ତାଙ୍କର ମୁଖରେ ସେହି ବାକ୍ୟ କହୁଅଛନ୍ତି। మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మీ ఎడల చేయునని। ଆଉ ତୁମ୍ଭେ ମାନେ ପ୍ରତ୍ୟେକ ଜଣ ଯଦି ଅନ୍ତର ସହ ଆପଣା ଭାଇକୁ କ୍ଷମା ନ କର ତାହେଲେ ମୋର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ହିଁ ତୁମମାନଙ୍କ ପ୍ରତି ସେହି ପ୍ରକାର କରିବେ। మనం ఒక పట్ల మనం తప్పు చేశామంటే ఆ తప్పును ఒప్పుకున్నప్పుడు ఆ ఎదుటి వారు క్షమించి పర్వాలేదు, అయిపోయింది, తుడిచివేయబడ్డది। ଆଉ ଯଦି ଆମେ ଭୁଲ କରିଥାଉ, ଯଦି ଆମେ ସେ ଭୁଲକୁ ଆମେ କ୍ଷମା ମାଗିଥାଉ ତାହେଲେ ସେଟା ଆମେ କ୍ଷମା ପାଇଥାଉ। క్షమాపణ యేసయ్య దగ్గర ఉందండి। ଆଉ କ୍ଷମା ହଉଛି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ଅଛି। దావీదు చేసిన పాపం బట్టి దావీదు మనుషుల దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుని యొద్దకు వెళ్ళినాడు। ଦାଉଦ କରିଥିବା ପାପ ସେ କୌଣସି ମଣିଷ ମାନଙ୍କ ନିକଟକୁ ଯାଇନାହାନ୍ତି। ଦାଉଦ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସେ କ୍ଷମା ମାଗିଛନ୍ତି। ఆయన ఎంత నలిగిపోయాడు, ఇరిగిపోయాడు। ସେ କେତେ ଯେ ତାଙ୍କର ହୃଦୟକୁ ସେ ବିଦୀର୍ଣ୍ଣ ఆయన చేసిన పాపమును బట్టి ସେ ତାଙ୍କର କରିଥିବା ପାପକୁ ఆ పాపము క్షమించే వరకు కూడా ఉపవాసం ఉండి ସେଇ ପାପକୁ କ୍ଷମା ପାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଉପବାସ ରହି శరీరం బలహీనం అయిపోయినా సరే, ଶରୀର ଦୁର୍ବଳ ହେଇଗଲେ ବି, తన బలం తగ్గిపోయినా సరే ତାଙ୍କର ବଳ କ୍ଷୟ ପାଇଲେ ବି అటువంటి ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల తన పాపాన్ని దేవుడే క్షమించాడు। ଆଉ ସେଇ ପ୍ରକାର ସେ କ'ଣ ଉପବାସ ରହି ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କଲେ
ପ୍ରଭୁ କ'ଣ କଲେ ଦାଉଦକୁ କ୍ଷମା କଲେ। పాపము చేయని నరుడు ఎవరు కూడా లేరు। ଆଉ ପାପ ନ କରିଥିବା ମଣିଷ କେହି ଜଗତରେ ନାହାନ୍ତି। ఆ పాపములన్నీ తీసివేయడానికే, ఆ పాపములన్నీ కడిగివేయడానికే మన ప్రభు అయిన యేసుకు నరావతారికి ఈ లోకానికి వచ్చి ఈ నరులందరి కొరకు ఆయన శిలువలో బలియాగం అయిపోయినాడు। ଆଉ ପାପ ନ କରୁଥିବା ମଣିଷ ଜଗତରେ କେହି ନାହାନ୍ତି। ସେଇ ପ୍ରକାରେ ଏଇ ପାପକୁ କ୍ଷମା କରିବା ପାଇଁ ଜଗତରେ କ'ଣ ପ୍ରଭୁ ଆସି ଜଗତକୁ ତାଙ୍କର ନିଜ ରକ୍ତରେ ଧୋଇ এই పాపకు క్షమా କରିଥିଲେ ଆମମାନଙ୍କର పాపକୁ। ఏ చైతన్యం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ శిలువ వైపు చూస్తున్నట్లయితే వారి పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିକଟରେ ଯିଏ ବି ଆସିବ ତାଙ୍କର କୃଷକୁ ଯିଏ ବି ଦେଖିବ ଆଉ ପାପର ଯଦି କ୍ଷମା ମାଗିବ ତାହେଲେ ପ୍ରଭୁ କ'ଣ କରିବେ? କ୍ଷମା କରିବେ। విశ్వ సర్పాలు వచ్చి కాట్లు వేస్తుండే ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଯେପରି କ୍ଷମା କଲେ ସେଇ ପ୍ରକାରେ ପ୍ରଭୁ କ୍ଷମା କରିବେ। సర్పాలు వచ్చి కాట్లు వేసాయి ଆଉ ସାପ ఇశ్రాయేల్ ଇସ୍ରାଏଲ ଯେତେବେଳେ ସାପ କାଠ ଉପରେ ସର୍ପକୁ ଦର୍ଶନ କରିଥିଲେ అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు మోషేకు మాట దేవుడు చెప్తున్నాడు। ଆଉ ଯେତେବେଳେ ମୋଶେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ ମୋଶେକୁ ସଦାପ୍ରଭୁ କହିଥିଲେ మోషే ମୋଶେ ఒక ఎత్తడి సర్పం ఒక శిలువాకలు చేసి ఎంతైన స్థలం నిలబెట్టు అని ప్రభు తనతో మాట్లాడు। ଆଉ ସେଇ ଯୋଉ ସର୍ପ କରିଥିଲେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କରିଥିଲେ ଉଚ୍ଚ ସ୍ଥାନରେ ତୁମେ ରଖ ବୋଲି। ఎవరైతే కాటు వేయబడ్డారో, ఎవరైతే దాని వైపు నిదానించి చూస్తారో వారందరూ కూడా దాని నుండి విడుదల పొందుతారు। ଆଉ ଯିଏ ବି ସେ ସ୍ଥାନରେ ଉଚ୍ଚରେ ରଖିବେ ସେଇ ସ୍ଥାନରେ ଯିଏ ବି ପ୍ରାର୍ଥନା କଲେ ତାଙ୍କୁ ସେ ରକ୍ଷା ପାଇପାରିବେ। దాని వైపు చూసే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతారు। ଆଉ ତାই ସେଇ ସ୍ଥାନକୁ ଯିଏ ବି ଦେଖିବେ ସେ ରକ୍ଷା ପାଇପାରିବେ। ఏ విధమైన అపాయానికి మనం గురైపోయినా, శ్రమలకు గురైపోయినా యేసు వైపు చూసినట్లయితే యేసే మనకు ఆధారమై ఉన్నాడు। యేసే ఆ పనిలో అయినా పూనుకుని వాడై ఉన్నాడు। యేసే మనల్ని విడుదల పరిచేవాడిగా ఉన్నాడు। ଆଉ ଶୈତାନ ପାଖରେ ଯଦି ଅପବାଦୀ ମାନଙ୍କ ପାଖରେ ଯଦି ଆମେ ରହିଥାଉ ତାହେଲେ ଆମେ ଯଦି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିକଟରେ ଦେଖିବା ତାହେଲେ ଯାଇକି ପ୍ରଭୁ କ'ଣ କରିବେ? ଆମକୁ କ୍ଷମା କରିବେ, ରକ୍ଷା କରିବେ ଆଉ ଉଦ୍ଧାର କରିବେ। కాబట్టి ప్రియ దేవుని సంగమా, ଆଉ ସେଇ ପ୍ରକାରେ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ అందుకే మత్తయి వార్త 24 చూడండి। ଆଉ ସେହିପରି ମାଥ୍ୟୁ ସୁସମାଚାର 20 ପର୍ବ మత్తయి 21-22 చూడండి। ମାଥ୍ୟୁ 21 ପର୍ବ 22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వార్త చెప్పింది। ତୁମେ ବିଶ୍ୱାସ କରି ପ୍ରାର୍ଥନାରେ ଯାହା କିଛି ମାଗ ସେ ସବୁ ପାଇବ। ହାଲେଲୁୟା। ఏమన్నాడు ప్రభు ఇక్కడ? ଏଠାରେ କ'ଣ କହୁଛନ୍ତି? ఏం తెలియపరుస్తున్నాడైనా? କ'ଣ ସେଇଠାରେ ଜଣାଉଛନ୍ତି? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, వేటిని అడుగు ଆଉ ତମେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ ప్రార్థించడానికి మోకాళ్ళు ఊడినప్పుడు, ଆଉ ତୁମେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ଆଣ୍ଠୁ ହଳିଯିବା ସମୟରେ ఏమైనా అడగడానికి సిద్ధపడుతున్నారో ଆଉ ଯାହା କିଛି ତୁମେ ମାଗିବା ପାଇଁ ତୁମେ ଇଚ୍ଛା କରୁଅଛ అవి దొరికి అవి దొరికినాయి, ଆଉ ସେଇ ସବୁ ତୁମେ ପାଇଛ, అవి మేము పొందుకున్నాం। ଆଉ ତୁମେ ପାଇଛ మీరు నమ్మితే, ତୁମେ ଯଦି ବିଶ୍ୱାସ କରିବ మీరు వాటినన్నిటినీ పొందుకుంటారని వారితో చెప్పారు। ଆଉ ତୁମେ ଯଦି ବିଶ୍ୱାସ କରି ପ୍ରାର୍ଥନାରେ ଯାହା କିଛି ମାଗିବ ତୁମେ କ'ଣ କରିବ? ତାହା ପାଇବ। హల్లెలూయా। ହାଲେଲୁୟା। మనం ప్రార్థన చేయలేదు, నా ప్రార్థన ఇస్తాడో లేదు, నాకు ఇస్తాడో లేదు అని ఈ సమస్యలు మనకి ముందుగానే ఎదురవుతూ ఉంటాయి। ଆମେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ଯଦି ଆମେ ଭାବିଥାଉ ପ୍ରଭୁ ମୋତେ ଦେବେ କି ନାହିଁ, ପ୍ରଭୁ ମୋତେ అలాంటి సమస్యలే పెట్టుకోకూడదు। ସେଇ ପ୍ରକାର ଆମେ ଭାବନା ଆମେ ରଖିବା ନାହିଁ। మనం నమ్మకంతో చేసే ప్రతి ప్రార్థనకి కూడా జవాబు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు। ବିଶ୍ୱାସ ସହିତ ଆମେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା ତାହେଲେ ସେ ଆମେମାନେ ପାଇପାରିବା। ఆయన చెప్పిన మాటలు ఇక్కడ మనం ଆଉ చూస్తున్నాం। ସେ କହିଥିବା କଥା ହିଁ ଆମେ ମାତ୍ର 21 ପର୍ବ 22 ପଦରେ ଆମେ ప్రార్థన ଜାଣିଛୁ। చేయనప్పుడు ପ୍ରାର୍ଥନା
କରିବା ସମୟରେ ప్రార్థన చేసేటప్పుడు ତମେ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ మీరు ఏం అడగాలనుకుంటున్నారో ତମେ କଣ ମାଗିବା ପାଇଁ ତମେ ଚାହୁଁଅଛ అవి మీకు దొరికావని నమ్మితే ଆଉ ସେଇଟା ତମେ ପାଇବ ବୋଲି ତମେ ଯଦି ବିଶ୍ୱାସ କରିବ మీరు వాటినన్నిటినీ పొందుకుంటామని ప్రార్థించండి. ଆଉ ତମେ ଯଦି ବିଶ୍ୱାସ ସହିତ ତମେ ଯଦି ଯାହା କିଛି ପ୍ରାର୍ଥନା କରିବ ଆଉ ସେ ଯଦି ମାଗିବ ତାହେଲେ ତମେ ସବୁ ସେ ସବୁ ପାଇପାରିବ। ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ମାନେ ప్రార్థన మన ఇష్టాచారంగా చేయడం కాదు. ପ୍ରାର୍ଥନା ଆମେ ଆମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। మనకు ప్రార్థన చేయాలి, వాటి కొరకు మనం ప్రార్థించాలి. ଯେ ବିଷୟରେ ପ୍ରାର୍ଥନା କରିବା କଥା ସେଇ ବିଷୟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। మొత్తం కలగటం నుండి చెన్నై వరకు వెళ్ళిపోవడం లేదు. ଆଉ କଳିକତା ଠାରୁ ଚେନ୍ନାଇ ଯିବା ସେଇଭଳି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। అవసరమైన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ଆବଶ୍ୟକ ଯାହା ଅଛି ସେଇ ବିଷୟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। తోటి సహోదరుడి గురించి ప్రార్థన చేయి. ତୁମର ନିଜର ଭାଇମାନଙ୍କ ପ୍ରତି ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। ఆపదలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయి. ଯିଏ ଆପତ୍ତିରେ ଅଛନ୍ତି ତାଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କର। అనాథ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ଆଉ ସେଇ ଭାଇମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କର। విధవ రాత్రి కొరకు ప్రార్థన చేయి. ବିଧବା ଭାଇମାନଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କର। హాస్పిటల్లో బాధింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయి. ହସ୍ପିଟାଲରେ ଯେଉଁମାନେ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। చెరసాలలో ఉన్న బందీల కొరకు ప్రార్థన చేయి. ଆଉ ଜେଲରେ ଯେଉଁମାନେ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। పౌలు చీలలో బంధించబడ్డారు. ଆଉ ପାଉଲ ସିଲା ସେ ବନ୍ଦୀ ଗୃହରେ ସେମାନେ ବନ୍ଦୀ ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି। వారితో పాటు ఇతర నేరస్తులు కూడా అందరూ విడుదల పొందారు. ଆଉ ସେଇ ଦୁଇ ଜଣଙ୍କ ନିମନ୍ତେ ଜେଲରେ ଯାହା ବି ଥିଲେ ସମସ୍ତେ ସେମାନେ ବନ୍ଦୀ ଗୃହରୁ అక్కడ వారు ప్రార్థన చేశారు. పౌలు చీలలో କାହିଁକି ନା ସେମାନେ ସେଇଠାରେ ପାଉଳ ସିଲା ସେମାନେ ସେଠାରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। అక్కడ జైలధికారి కూడా, సెక్యూరిటీగా ఉంటున్న జైలధికారి కూడా తన ఇంటి వారితో సహా వారు మనిషి పొంది ସେତିକି ନୁହେଁ ସେ ଯୋଉ ଜେଲ ଅଧ୍ୟକ୍ଷ ବି ଯୋଉ ଥିଲା ସେ ବି ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ଶୁଣି ସେ ବି ମନ ପରିବର୍ତ୍ତନ କରିପାରିଥିଲା। కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థించేవారు. ଆଉ ମାନେ ଏହି ପ୍ରକାର ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। ఇంకే విధంగా ప్రార్థించాలి? ଆଉ କୋଉ ପ୍ରକାର ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା? మనలో ఏ చిన్న పాపం ఉన్నా సరే ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କିଛି ଛୋଟ ପାପ ଥିଲେ ఆ ମଧ୍ୟ పాపాన్ని మనం దూరం చేయలేకపోతున్నాం. ସେଇ ପାପକୁ ଆମେ ଦୂର କରିପାରୁନାହୁଁ। ఆ పాపాన్ని దూరపరిచేవాడు మన ప్రభు యేసు. ଆଉ ସେଇ ପାପକୁ ଦୂର କରୁଥିବା ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ। ఆ పాపాన్ని తీసివేయాలని కూడా ప్రభు దగ్గర మొదలు పెట్టాలి మనం. ଆଉ ସେଇ ପାପକୁ ଆମେ ଦୂର କରିବାକୁ ଯଦି ଚାହୁଁ ତାହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ହିଁ ସେଇ ପାପକୁ ଦୂର କରିପାରିବେ। చూడండి 66వ కీర్తన 19వ వచనం. ଆଉ ଦେଖିବା ଗୀତ ସଂଗୀତ 66 ପର୍ବ 18. ଗୀତ ସଂଗୀତ 66 పర్వ 18 పర్వ। నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినుకపోవు. ఆమేన్. ఒడియాలో ଯେବେ ମୁଁ ମନ ମଧ୍ୟରେ ଅଧର୍ମକୁ ଆଦର କରେ ତେବେ ପ୍ରଭୁ ମୋ କଥା ଶୁଣିବେ ନାହିଁ। నా హృదయములో ମୋ ହୃଦୟରେ నేను పాపమును దాచుకున్నట్లయితే ମୁଁ ମୋର ହୃଦୟରେ ଯଦି ପାପ ଯଦି ମୁଁ ଲୁଚାଇ ଥାଏ నేను చేసిన ప్రార్థన కూడా ఆయన వినడు. ଆଉ ମୁଁ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ପ୍ରାର୍ଥନା ସେ ଶୁଣିବେ ନାହିଁ। అదే రాయబడ్డది. ସେଇଟା ହିଁ ଏଠାରେ ଲେଖା ଅଛି। నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. ହାଲେଲୁୟା। ଓଡ଼ିଆରେ ଏପରି ଲେଖାଯାଏ ଯେବେ ମୁଁ ମନ ମଧ୍ୟରେ ଅଧର୍ମକୁ ଆଧାର କରେ ତେବେ ପ୍ରଭୁ ମୋ କଥା ଶୁଣିବେ ନାହିଁ। పాపం నుంచి మనం ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ଆଉ ପାପକୁ ମନ ଭିତରେ ଯଦି ଆମେ ରଖିବା ତାହେଲେ ఈ పాపం చేస్తున్న ప్రార్థన, పాపి అయిన మనుషులు చేస్తున్న ప్రార్థన వింటాడా? ଆଉ ଏଇ ଯୋଉ ପାପ ଥିବା ପ୍ରାର୍ଥନା ସେ ପ୍ରଭୁ ଶୁଣିବେ କି? వినడు. ଶୁଣିବେ ନାହିଁ। పరిచయుడు ప్రార్థన విన్నాడా? ସେଇ ଯୋଉ କରଗାଈର ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲେ କି? వినలేదు. ଶୁଣି ନାହାନ୍ତି। ఎవరు ప్రార్థన విన్నాడు? କାହାର ପ୍ରାର୍ଥନା ଶୁଣିଛନ୍ତି? కల్మషము లేని వ్యక్తి సుంకరి ఆయన మొట్టమొదటి దేవాలయం పాపిని ఒప్పుకున్నాడు. ଯିଏ କି ପ୍ରଭୁ ତାଙ୍କର ହୃଦୟ ଉଦ୍ବିଗ୍ନ କଲେ ଆଉ ପ୍ରଭୁ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କଲେ ପ୍ରଭୁ ମୋ ପାପୀ ମୋତେ କ୍ଷମା କର ଯଦି ଯିଏ କହିଲେ నాలో ఏ పాపం ఉన్నా సరే నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడు. ଆମ ଭିତରେ ଯାହା ବି ପାପ ଥାଉ କିନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ପ୍ରଭୁ ମୁଁ ପାପୀ ବୋଲି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। రెండు మొక్కలు ప్రార్థన. ଆଉ ଏ ଦୁଇ ପଦ ପ୍ରାର୍ଥନା ଯୋଉ ఈయన 10 మొక్కలు ప్రార్థన చేసిన 10 లేకపోయింది. ଆଉ ବଡ଼ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ ନୁହଁ। ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ନାହିଁ ఏ పాపమైనా సరే మనం దాచుకోకుండా
ଯେ କୌଣସି ପାପ ହଉ କି ଆମ ମନରେ ପାପ ହଉ ଆମେ ନ ଲୁଚେଇକି పాపం అంటే పాపం ఎన్నో పాపాలు ఉన్నాయి. ବହୁତ ପାପ ଅଛି అబద్ధం అనేది ఒక పాపం. అబద్ధం పిచ్చుకోదు. ମିଛ କଥା ହିଁ ପାପ వ్యభిచారం పాపం. ବ୍ୟଭିଚାର ପାପ ఎదుటి వారు దోచుకున్నది పాపం. ଆଉ ପର ଜିନିଷ ଆମେ ଲୁଚିବା ହିଁ ପାପ అన్యాయంగా మాట్లాడేవాడు పాపం. ଅନ୍ୟାୟର କଥା କହିବା ହିଁ ପାପ అన్యాయం తీర్చేవాడు పాపం. ଅନ୍ୟାୟ ସହିତ ଆମେ ଯୁକ୍ତିତର୍କ କରିବା ହିଁ ପାପ ఇలాంటి ఎన్నో పాపాలు ఉన్నాయి. ଆଉ ବହୁତ ପ୍ରକାର ପାପ ଅଛି ఏ ఏ పాపమున్నా సరే అవును. ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలితం రాదని మన ప్రభువైన యేసు మన చరిత్రలో మనకి తెలియపరుస్తాడు. ଆଉ ଏହି ପ୍ରକାର ଯଦି ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଯଦି ପାପ ଅଛି ତାହେଲେ ଆମମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ସେ ଶୁଣିପାରିବେ ନାହିଁ అంతేకాదు ఇక్కడ రాయబడింది ଆଉ ଏହା ନୁହେଁ ସେ ଲେଖା ଅଛି ଏଥିରେ 59 అధ్యాయము యెషయా గ్రంథం ଆଉ ଜିସାୟ ପୁସ୍ତକ 59 59 69 ପର୍ବ 1-2 వచనాలు. 1-2 ପଦ 59 యెషయా గ్రంథం 1-2. క్షేమనేరుగా ఉన్నట్లు యెహోవా హస్తము కృత కాలేదు, అవును విననేరుగా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చింది. మీ పాపములు ఆయన ముఖమునకు మీరు మరుగుపరిచారు కనుక ఆయన ఆలకింపమన్నాడు. ଦେଖ ସଦାପ୍ରଭୁଙ୍କର ହସ୍ତ ଛୋଟ ହୋଇଯାଏ ନାହିଁ ଯେ ତାହାଙ୍କ ପରିତ୍ରାଣ କରି ନ ପାରେ, କି ଅବା ତାହାଙ୍କର କର୍ଣ୍ଣ ଭାରି ହୋଇନାହିଁ ଯେ ତାହା ଶୁଣି ନ ପାରେ। ମାତ୍ର ତୁମମାନଙ୍କର ଅପରାଧ ସବୁ ତୁମମାନଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ମଧ୍ୟରେ ବିଚ୍ଛେଦ ଘଟାଇଅଛି ଓ ତୁମମାନଙ୍କର ପାପ ସବୁ ତୁମମାନଙ୍କ ଠାରୁ ତାହାଙ୍କ ମୁଖ ଲୁଚାଇଅଛି, ଏଥିପାଇଁ ସେ ଶୁଣିବେ ନାହିଁ। ହାଲେଲୁୟା రక్షింప నేరక ఉండినట్లు ଆଉ ପରିତ୍ରାଣ నిన్ను రక్షించాలంటే ତୁମେ ଯଦି ତୁମକୁ ଯଦି ପରିତ୍ରାଣ ଯଦି କରିବାର ଅଛି నా చేతులు కొరుసు కావు, ଆଉ ମୋ ହସ୍ତ నా చేతులు కొరుసు కావు. ଆଉ ଦେଖ ସଦାପ୍ରଭୁଙ୍କ ହସ୍ତ ଛୋଟ ହୋଇଯାଏ ନାହିଁ విననేరకై ఉండినట్లు ଯେ ତାହା ପରିତ୍ରାଣ କରି ନ ପାରେ, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాదు. କିଏ ବା ତାହାଙ୍କର କର୍ଣ୍ଣ ଭାରି ହୋଇ ନାହିଁ ଯେ ତାହା ଶୁଣି ନ ପାରେ। నువ్వు చిన్న ప్రార్థన చేసిన వింటాడు. ଆମେ ଯଦି ଛୋଟ ପ୍ରାର୍ଥନା ବି ଯଦି କରିବା ପ୍ରଭୁ ତାହା ଶୁଣିବେ। చాటు మాట్లాడుకున్నా వింటాడు. ଆଉ ଆମେ ଯାଉଥିବା ସମୟରେ ଯଦି ବି କଥା ହଉଥିବା ତାହେଲେ ପ୍ରଭୁ ତାହା ଶୁଣିପାରିବେ। ఏదైనా వినగలడు ఆయన. ସେ କୌଣସି ବି କଥା ବି ସେ ଶୁଣିପାରିବେ। ఆయన చెవులు మన చెవులు అంటే కావు. ସେ ତାଙ୍କର କର୍ଣ୍ଣ ଆମର କର୍ଣ୍ଣ ବୋଲି ନୁହଁ। ఆయన ఏమంటున్నాడు? ସେ କ'ଣ କହୁଛନ୍ତି ଏଠାରେ? నా చెవులు మందము కాలేదు, మందము కాలేదు అంటాడు. କିଏ ବା ତାହାଙ୍କର କର୍ଣ୍ଣ ଭାରି ହୋଇ ନାହିଁ। మీ ఎందును బట్టి మీరు చేసిన ప్రార్థన నేను రక్షింపక ఉన్నాను, వెనక ఉన్నాను అంటే మీ దోషం. ଆଉ ସେହିପରି ମୋର କର୍ଣ୍ଣ ଭାରି ହୋଇ ନାହିଁ ଯେ ମୁଁ ତୁମମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ଶୁଣି ନ ପାରେ। మీ దోషములు ମାତ୍ର ତୁମମାନଙ୍କ ଅପରାଧ ସବୁ మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చు. ତୁମମାନଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ମଧ୍ୟରେ ବିଚ୍ଛେଦ ଘଟାଇଅଛି। మనం చేసిన ప్రతిదీ కూడా ଆଉ ସେ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ఆయనకు వ్యతిరేకమైన ప్రతిదీ కూడా ଆଉ ତାଙ୍କର ବିରୁଦ୍ଧରେ କୌଣସି କାର୍ଯ୍ୟ ବି మనం చేస్తున్న ప్రార్థనకి అడ్డు తగ్గుతున్నాయి అన్నమాట. ଆମମାନଙ୍କ କରୁଥିବା ପ୍ରାର୍ଥନାକୁ କ'ଣ ବିଚ୍ଛେଦ ଘଟାଉଅଛି। ఈ యొక్క చేస్తున్న ప్రార్థన ఇవి అడ్డుతున్నాయి కాబట్టి ఇవి ప్రభుత్వానికి చేరలేకపోతున్నాయి. ଆଉ ବିଚ୍ଛେଦ ବୋଲି ଗୋଟେ ଜିନିଷ ଯୋଉଟା ରହିଯାଉଛି ସେଥିପାଇଁ କ'ଣ ହଉଛି ଆମମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶୁଣି ପାରୁନାହାନ୍ତି। మళ్ళీ ఏమంటాడు? మీ పాపాలు ଆଉ ସେ କ'ଣ କହୁଛି ତୁମମାନଙ୍କର ପାପ ସବୁ ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ତୁମମାନଙ୍କର ପାପ ସବୁ ତୁମମାନଙ୍କ ଠାରୁ ତାହାଙ୍କର ମୁଖ ଲୁଚାଉଅଛି। ముఖము మరుగుపరిచెను. ମୁଖ ଲୁଚାଉଅଛି చాటు పెట్టాడంటే ଆଉ ସେ ଜଷ୍ଟ ସାଇଡ୍ ହେଇଯାଉଛନ୍ତି। కనుక ఆయన ఆలకింపకున్నాడు. ତେଣୁ କରି ସେ କ'ଣ କରନ୍ତି ଏଥିପାଇଁ ସେ ଶୁଣିବେ ନାହିଁ। అది ఎలా ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు అది మనం తెలుసుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడే ప్రార్థన ఫలితం మనం చూడగలుగుతూ ఉంటాం. ଆଉ ଆମମାନେ କି ପ୍ରକାର ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଯଦି ଆମମାନଙ୍କର ଅପରାଧ ଆମମାନଙ୍କ ଭିତରେ ଯଦି ଅଛି
ତାହେଲେ ଯଦି ଆମେ ଯଦି ବାହାର କରିପାରିବା ତାହେଲେ ପ୍ରଭୁ ସେ ଶୁଣିବେ। ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఆఖరిగా చూడండి ఎబ్రి ଆଉ ଶେଷରେ ଦେଖିବା ଏପ୍ରି ପୁସ୍ତକ 11 11 ପଦ 6వ వచనం. 6 పଦ। విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అవును. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెతుకు వారికి ఫలం దయచేయవాడననియు నమ్మవలెను కదా. చాలు. ଆଉ ବିଶ୍ୱାସ ବିନା ତାହାଙ୍କ ସନ୍ତୋଷ ପାତ୍ର ହେବା ଅସମ୍ଭବ, କାରଣ ଈଶ୍ୱର ଯେ ଅଛନ୍ତି ଆଉ ସେ ଯେ ତାହାଙ୍କ ଅନ୍ୱେଷଣକାରୀମାନଙ୍କର ପୁରସ୍କାର ଦାତା, ଏହା ତାହାଙ୍କ ଛାମୁକୁ ଆସିବା ଲୋକ ବିଶ୍ୱାସ କରିବା ଆବଶ୍ୟକ। ప్రవక్తలందరూ కూడా విశ్వాసం ఉండుట వలన దేవునికి ఇష్టడైనారు. ଆଉ ଯୋଉ ବାକ୍ୟ ପ୍ରଚାରକ ମାନେ ସେମାନେ ବିଶ୍ୱାସ ସହିତ ହିଁ ପ୍ରଭୁକୁ ସେମାନେ ପାଇଛନ୍ତି। వారు విశ్వాసం మీద నిలబడ్డారు, ଆଉ ସେ ବିଶ୍ୱାସ ସହିତ ସେମାନେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି। విశ్వాసం మీద నడవగలిగారు. ବିଶ୍ୱାସ ସେମାନେ ହିଁ ଜାଣି ପାରୁଛନ୍ତି। అంతేకాదు విశ్వాసంతో పాటు క్రియలు కూడా చేశారు. ଆଉ ସେଇ ପ୍ରକାର ନୁହଁ, ବିଶ୍ୱାସ ସହିତ ସେମାନେ ଅନେକ କାର୍ଯ୍ୟ ମଧ୍ୟ କରିଅଛନ୍ତି। అందుకే దేవుడు వాక్యంలో రాయబడ్డది, ସେଇ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି। విశ్వాసము లేకుండా ଆଉ ବିଶ୍ୱାସ ନଥାଇ క్రియలు చేస్తున్నట్లయితే କାର୍ଯ୍ୟ ଯଦି ତୁମେ କରୁଛ అది మృతం. ତାହେଲେ ତାହା ବୃଥା। క్రియలు లేకుండా କାର୍ଯ୍ୟ ନଥାଇ విశ్వాసంలో నడిస్తే ବିଶ୍ୱାସ ଯଦି ଆମେ ଚାଲିବ అది మృతం. ତାହେଲେ ତାହା ସେଇଟା ମୃତ। అంటే విశ్వాసంతో క్రియలు ఉండాలి, క్రియలతో విశ్వాసం కూడా. ଆଉ ସେଇ ପ୍ରକାର ବିଶ୍ୱାସ ସହିତ କାର୍ଯ୍ୟ ରହିବା ଆବଶ୍ୟକ, ଆଉ କାର୍ଯ୍ୟ ସହିତ ବିଶ୍ୱାସ ରହିବା ମଧ୍ୟ ଆବଶ୍ୟକ। విశ్వాసం అంటే ఆయన నమ్మడం, ବିଶ୍ୱାସ ମାନେ ତାହାକୁ ଆମେ ମାନିବା, క్రియలు అంటే ఆయన చెప్పింది చేయడం. ଆଉ କାର୍ଯ୍ୟ ମାନେ ସେ ଯୋଉ ପ୍ରକାର କହୁଛନ୍ତି ତାହା ଆମେ ସେଇଟା କାର୍ଯ୍ୟ କରିବା। చేసిన వారే ଆଉ ଆମେ କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକ, ఆయన ఇష్టమైన వారిగా జీవిస్తారు. ଆଉ ତାଙ୍କର ଇଚ୍ଛା ଲୋକ ପରି ଆମେ ଜୀବନ ଯିବା ଆବଶ୍ୟକ। అందరూ విశ్వాసం లేకుండా ଆଉ ସେଇ ପ୍ରକାର ବିଶ୍ୱାସ ଯଦି ଆମ ମଧ୍ୟରେ ନାହିଁ, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ଆଉ ବିଶ୍ୱାସ ବିନା ତାହାଙ୍କ ସନ୍ତୋଷ ପାତ୍ର ହେବା ଅସମ୍ଭବ। దేవునికి వచ్చేవాడు କାରଣ ଈଶ୍ୱର ଯେ ଅଛନ୍ତି ఆయన ఉన్నాడని ଆଉ ସେ ତାହାଙ୍କ ଅନ୍ୱେଷଣକାରୀ ମାନଙ୍କ ପୁରସ୍କାର ଦାତା, దాన్ని వెతికే వారికి ଆଉ ତାହାଙ୍କ ଛାମକୁ ଆସିବା ଲୋକ వెతికే వారికి ଅନ୍ୱେଷଣକାରୀ ମାନଙ୍କର ఫలము దయచేయవాడని నమ్మాలి. పురస్కార దాତା। ఆయన్ని వెతికే ప్రతి ఒక్కరికి నాకు ఫలం దొరుకుతుంది. ଆଉ ତାହାଙ୍କୁ ଖୋଜୁଥିବା ସମସ୍ତ ଲୋକଙ୍କୁ నా ప్రయాసం వృధా కాదు, ପୁରସ୍କାର ମିଳିବ। నా ప్రయాసం వృధా కాదు, ଆଉ ମୁଁ ଯୋଉ ଚେଷ୍ଟା କରୁଛି ତାହେଲେ ତା ସେଇଟା ଅନ୍ୟଥା ହେବ ନାହିଁ, అది నేను పొందుకుంటాను ଆଉ ସେଇଟା ମୁଁ ପାଇପାରିବି। అన్న విశ్వాసం ସେଇଟା ହିଁ ବିଶ୍ୱାସ। కలిగి ఉండాలి. ସେଇ ବିଶ୍ୱାସ ହିଁ ଆମମାନଙ୍କ ଜୀବନ ମଧ୍ୟରେ ରହିବା ଆବଶ୍ୟକ। కాబట్టి ప్రియ దేవుని సంగమా, ସେଥିପାଇଁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ମାନେ మన జవాబుకు ଆମମାନଙ୍କର ଉତ୍ତରକୁ, మన ప్రార్థన జవాబులు పొందాలంటే ଆମମାନଙ୍କ ପ୍ରାର୍ଥନାର ପ୍ରତ୍ୟୁତ୍ତର ଯଦି ପାଇବା, ఇవన్నీ మనం పాటించవలసిన వాళ్ళై ఉన్నాం. ଏହି ସବୁ ଆମେ ପାଳିବା ଲୋକ ମଧ୍ୟ ହେବା ଆବଶ୍ୟକ। ఇవి పాటించాలి. ଆଉ ଯଦି ଆମେ ନ ପାଳିବା, జీవము గల దేవుణ్ణి ఎవరైతే ଆଉ ଜୀବିତ ପରମେଶ୍ୱରକୁ ଯିଏ ବି చేర్చుకుంటారో ଆଉ ଯିଏ ବି ତାଙ୍କୁ ଗ୍ରହଣ వారు କରିବେ, మాత్రమే పాటించగలుగుతారు. ଆଉ ସେଇମାନେ ହିଁ ଏହି ସବୁ କାର୍ଯ୍ୟକୁ ସେ କରିପାରିବେ। ఈ మధ్యాహ్నంలో వేళలో దేవుడు మీతో నాతో మనతో ఆయన ప్రార్థన జవాబు రావాలంటే ఈ విధంగా చేయాలని తెలియపరుస్తున్నాడు. ଆଉ ଆଜି ଏହି ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ତମକୁ ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆମେ କି ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କଲେ ଆମମାନଙ୍କ ପ୍ରାର୍ଥନାର ଜବାବ, ଆମଙ୍କ ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ଆମେ ପାଇପାରିବା, ସେ ଆଜି ଏହି ବାକ୍ୟରେ ଆମକୁ ଶିଖାଉଛନ୍ତି। తాను తగ్గించుకొని ప్రార్థించాలి. ଆଉ ନିଜକୁ ନିଜ নত କରିବାର ପ୍ରାର୍ଥନା ଆମେ କରିବା ଆବଶ୍ୟକ। సహోదరుని హృదయపూర్వకంగా క్షమించి ప్రార్థించాలి. ଆଉ ଭାଇକୁ ହୃଦୟପୂର୍ଣ୍ଣ ଭାବରେ କ୍ଷମା କରି ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థించాలి. ଆଉ ପାପକୁ ଆମେ ଛାଡ଼ି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। తప్పక దొరికినని నమ్మి ప్రార్థించాలి. ଆଉ ଅପରାଧକୁ ଆମେ ଜିତ କରିବା, ଛାଡ଼ି ପ୍ରାର୍ଥନା କରିବା ଆବଶ୍ୟକ। చేయడానికి సిద్ధపడుతున్నట్లయితే ଯଦି ଆମେ ଏହା ଛାଡ଼ି ଆମେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା ତାହେଲେ ఇంకెవరి వైపు మన చేత చాపడుతుంది. ଆଉ କେହି ବି ଆମମାନଙ୍କୁ ଶୁଣିବା ଆବଶ୍ୟକ। నరుడు నమ్ముకున్నట్టు కంటే యెహోవా నమ్ముట, ଆଉ ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ଅପେକ୍ଷା ପରମେଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ రాజును କରିବା। నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ଆଉ ଆମେ ପ୍ରଭୁ
ବିଶ୍ୱାସ କରିବା ହିଁ ଆମମାନଙ୍କର ଉତ୍ତମ। మన సమస్త అవసరతలు తీర్చగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ଆଉ ଆମ ସମସ୍ତ ଆବଶ୍ୟକତା ଆମେ ଯୋଉ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ମାଗିବା ఏ విషయంలో మనం చింతించే అవసరం లేదు. କୌଣସି ବିଷୟରେ ଆମେ ଚିନ୍ତିତ ହେବା ଆବଶ୍ୟକ ନୁହଁ। ఆయన మన కొరకు చింతించుచున్నాడు. ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଚିନ୍ତା କରୁଅଛନ୍ତି। కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ସେହି ପ୍ରକାରେ ଆମେ ମାନେ ଧୈର୍ଯ୍ୟ ରହିବା ଆବଶ୍ୟକ। ప్రభువా నీ చిత్తం నా పట్ల ఏమైనదో ପ୍ରଭୁ ତୁମର ଆବଶ୍ୟକ ତୁମର ଚିନ୍ତାଧାରା ମୋ ଉଦ୍ଦେଶ୍ୟରେ କ'ଣ ଅଛି? అని ఈ విధంగా ఆయన చేతులకు మనం సమర్పించుకోవాలి. ଯେତେବେଳେ ଆମେ ଆମମାନଙ୍କ ନିଜକୁ ତାଙ୍କ ନିକଟରେ ଆମେ ସମର୍ପଣ କରିବା అట్టి కృప దీవెనలు ప్రభు మనకు అందరికి అనుగ్రహించి ଆଉ ସେଇ ତାଙ୍କର ଦୟା ଆମ ସମସ୍ତଙ୍କୁ ଅବତରଣ କରନ୍ତୁ, ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ।